చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లనుంది. మంత్రులు పొన్నం, కొండ, వాకిటీల నేతృత్వంలో అఖిలపక్షం గవర్నర్ ను కలవనుంది. గవర్నర్ తో సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. బీసీలకు స్థానిక సంస్థలు ఉన్న 50% నిబంధన ఎత్తివేస్తూ నిన్న అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ను అఖిలపక్షం కోరనుంది. ప్రస్తుతం గవర్నర్ దగ్గర పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం రాకపోవడంతో అసెంబ్లీలో సర్కార్ బిల్లు తెచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం మరో ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడంతో నిన్న అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ 285 సవరణ చేస్తూ నిన్న బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవ మద్దతు ప్రకటించింది. అయితే ఈరోజు వీరందరూ అన్ని పార్టీలతో అఖిలపక్షాన్ని గవర్నర్ దగ్గరికి రాబోతుంది. మధ్యాహ్నం 11:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అఖిలపక్షంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం ఈరోజు గవర్నర్ కలవబోతుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయింది. అన్ని పార్టీల ఏకగ్రీవ మద్దతు కూడా పలికిన నేపథ్యంలో తక్షణమే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని చెప్పి గవర్నర్ను కోరబోతున్నారు. మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా గవర్నర్కు విజ్ఞప్తి చేయబోతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి, కోటాకు సంబంధించి ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. పూర్తి శాస్త్రీయంగా తాము కులగణన నిర్వహించాం, రిజర్వేషన్లు నిర్ధారించాం. ఈ నేపథ్యంలోనే మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకోండి. గతంలో ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ మీ దగ్గరనే పెండింగ్ ఉంది. గతంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపించినప్పుడు కూడా 5 నెలలుగా రాష్ట్రపతి భవన్లోనే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరో ప్రయత్నంగా, చివరి ప్రయత్నంగా అసెంబ్లీలో బిల్లును పాస్ చేసుకున్నాం. అన్ని పార్టీలు ఏకగ్రీవ మద్దతు కూడా తెలిపిన నేపథ్యంలో మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకొని ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని చెప్పి కూడా గవర్నర్ కోరబోతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యం ఉంది. ఇవి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే అధికారుల పాలనలో పల్లెలు, ముఖ్యంగా పంచాయతీలన్నీ నడుస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోండి. తక్షణమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో ఈ కులగణనకు సంబంధించి కూడా అంతా శాస్త్రీయ పరంగా ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోండి. కాబట్టి ఈ తక్షణమే ఈ బిల్లును, మీ దగ్గరకు వచ్చిన బిల్లును వెంటనే ఆమోదం తెలిపి పంపించాలని చెప్పి గవర్నర్కు అఖిలపక్షం తరఫున విజ్ఞప్తి చేయబోతున్నారు. హరీష, థ్యాంక్ యూ కొండల్.